హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, "అక్క నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి లైనింగ్‌ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసినప్పుడు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు అదేవిధంగా హ్యాండ్స్ వరకు అయితే వస్తున్నాయి. కానీ షేప్ బెల్ట్‌కి నాకు ప్లేస్ ఉండట్లేదు. క్లాత్ కూడా ఉండట్లేదు. ఎలా కట్ చేయాలని?" ఇప్పుడు చూడండి నాకు 2 పెద్ద బార్డర్‌లు వచ్చినాయి. అందుకు నేను ఆపోజిట్‌లో పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు, దాని పైనే ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ ఏమో బార్డర్ వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా! ఆ పీస్‌ని ఒక షేప్ బెల్ట్ కింద వాడతాను. అది ఎటు సైడ్‌కి రావాలంటే ఎడమ చేతి వైపుకి రావాలనమాట. అది కుట్టేటప్పుడు నేను చెప్తాను ఎలా వస్తుందని. మిగతా పీసెస్ మిగులుతున్నాయి కదా! బార్డర్ దగ్గర పీసెస్ ఉన్నాయి కదా! అవొచ్చేసి నేనేం చేస్తానంటే ఇంకొక షేప్ బెల్ట్‌కి వాడతాను. ఆ షేప్ బెల్ట్ అనేది నాకు ఎక్కడొస్తుందంటే రైట్ సైడ్ వైపుకి వస్తుంది. మనకి పళ్ళు కవర్ అయిపోతది కాబట్టి బార్డర్ వచ్చినా కూడా పెద్దగా ఆడ్‌గా కనిపించదండి. అలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. ఎంత సైజు పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా తక్కువ క్లాత్‌తోనే మీకు కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇదొచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. నేను కటింగ్ వీడియో షూట్ చేసి పెడతాను.